నిన్నటి రోజున మన కాంగ్రెస్ కార్యకర్తలు మరియు వారు చేసిన విష పదజాలం మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. ఏ విధంగా మాట్లాడారండి? తల తోక దేనికి సంబంధం లేదు. ఏమైనా సంబంధం ఉందా? అసలు ఏ కారణం చేత మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గరికి వెళ్ళారు? ఏం మాట్లాడారు? అసలు సబ్జెక్ట్ ఏంటిది? నోటికి ఎంత మ్యాటర్ అంత అసలు దానికి సంబంధం ఉందా? ఏం మాట్లాడుతారో వాళ్ళకి అర్థమవుతలేదు. ఒక్కటే చెప్తున్నా, గౌరవనీయులైన శాసనసభ్యులు గారికి, మీరు మీది మాట్లాడిపియడం మంచిది కాదు. ఏదైనా మీరు ప్రత్యక్షంగా రండి, పరోక్షంగా మీ అనుచరులతోని తిట్టియడం ఇది సరికాదు. ప్రజా పరిపాలన చేతగాకపోతే పదవికి రాజీనామా చేయండి. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండండి. భారతీయ జనతా పార్టీ రానున్న రోజులో ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే ముందుకొస్తే ప్రతి పౌరుడికి, ప్రతిపక్ష నాయకునికి జవాబుదారీగా ఉంటాము. కానీ మీ యొక్క ఇష్టం ఉన్నట్టు విషపదజాలంతో నాయకులను తిట్టడం, ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం అసలు మేము చేసిన తప్పే కాదు. జనాలను తీసుకొచ్చి మా మీద ఉసిగొల్పడం ఇది పద్ధతి కాదు. అక్కడ వేసిన సబ్జెక్టు మీకు తెలుసు ఏం జరిగిందో అని. ఇందిరమ్మ ఇండ్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయం గురించి మేము మాట్లాడింది. మీరు పోతున్న విధానం గురించి కూడా నేను మాట్లాడినా. దాన్ని మీరు ఒక్కొక్కరిని ఏం మాట్లాడండి నాకు చెప్తే నాకే సిగ్గు అనిపిస్తుంది. నా నోట్లకి రాస్తలే ఆ మాటలు. మీరు ఎమ్మెల్యే కాకముందు ప్రతి ఒక్కరింటికి గడప దొక్కి ఓట్లు అడిగారు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఇచ్చిన ప్రజాస్వామ్యంలో దీనిలో స్థాయిలు, పెద్ద స్థాయి, చిన్న స్థాయి, పెద్ద నాయకుడు, చిన్న నాయకుడు లేదు. ప్రతి మనిషికి నువ్వు జవాబుదారంగా ఉండాలి. ఉంటేనే అది ప్రజాస్వామ్యం. ఇది బాగా గమనించుకోండి. మీరు ప్రతి ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. ఇవాళ మీ స్థాయి పెరిగిందని మీ చిన్న నాయకులు, పెద్ద నాయకులు అని తీసిన వ్యక్తులు, మీరు అనిపించిన వ్యక్తులు మీరు అనుకుంటారు. మీ స్థాయి పెరగలేదు, మీ స్థాయి దించుకుంటారు. మా మీద వ్యక్తిగత దూషణలకు పోతే బాగుండదు. ఇక మాకు స్థాయిలు, పెద్ద స్థాయిలు, చిన్న స్థాయిలు లేవమ్మా. మేము ఒకటే సంస్కారమైన మంచి స్కూళ్ళని చదువుకున్నాం, మంచిని పెరిగినాం. అదే బీటెక్ సివిల్ ఇంజనీర్. నేను 2 సంవత్సరాలు గల్ఫ్లో సీనియర్ ఇంజనీర్ కూడా చేసి వచ్చిన. అక్కడ డబుల్ బెడ్రూమ్లో నాణ్యత లేదు. ఏ ఇంజనీర్ రమ్మంటావు? రమ్మని నేను చెప్తా. ఎవరు రమ్మంటారు? ఏ టెస్ట్ ఏపీ నేను దగ్గర ఉంటా. దాన్ని 100% సర్టిఫికేట్ తోటి మీరు బయటికి వస్తే సవాల్ విసురుతున్నా. దేనికంటే దానికి చర్చకు నేను సిద్ధం. మీరంతా సిద్ధమా? ప్రతి సమస్య మీద నేను కూర్చుంటా. మీరు ఈ సవాల్ స్వీకరించే దమ్ముందా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇది కాదు. ప్రజల అభివృద్ధి కావాలి, ప్రజా సమస్యల మీద కొట్లాడాలి. జై శ్రీరామ్. నిన్న కొందరు నాయకులు డబల్ బెడ్రూమ్ల దగ్గరికి పోయి ఇష్టం వచ్చిన రీతిలో, అంటే స్థాయిలు ప్లస్ చిన్న పిల్లలు అని మాట్లాడడం జరిగింది. వాస్తవమే. వాళ్ళందరికన్నా, ఎందుకంటే మా అన్నయ్య అవుతాడు, వాళ్ళు బాబు అవుతారు, బాబులు ఎక్కువ ఉన్నారు, వాళ్ళందరి వయసు మాకన్నా పెద్దదే. నేను ఒప్పుకుంటా, దానికి అభ్యంతరం లేదు. కానీ నిన్న వాళ్ళు సమస్య గురించి మాట్లాడమనంటే టార్గెట్ మొత్తం బూతుల పురాణమే. ఏదో అప్పట్లో ఒక నానుడు ఉండే, ఒక మనిషి గెలిస్తే వీధికి 10 మంది రౌడీలు తయారవుతారు అన్నట్టుండే జనాలల్లా. ఇవాళ అటువంటి పరిస్థితి ఇవాళ నిన్న కనబడ్డది. ఒక ఆయన అంటాడు, ఆయన కేంద్ర మంత్రి. ఫస్ట్ మన వెమ్లవాడ టౌన్లో ఉండే పరిస్థితుల గురించి మేము మాట్లాడితే కేంద్ర మంత్రి ఏం చేసిండు అని మాట్లాడుతుండు. ఆపద వచ్చినప్పుడు ఆయన కూడా చాలా పనులు చేసిండు ఇక్కడ. అది ఆ సబ్జెక్టు తర్వాత మాట్లాడుకుందాం. ఆయన గొప్ప వ్యక్తి. ఇక డబల్ బెడ్రూమ్లోకి వస్తే 144 మందిని మేము అడిగిన ప్రశ్న ఒకటే. మా దగ్గరికి 1,50,000 రూపాయలు అడుగుతుర్రు అని చెప్పి చాలామంది మహిళలు వచ్చి ఉండే. సరే, అది వాస్తవం అయినట్టుంటే మీరు దాన్ని అడగకుండా, వాళ్ళ దగ్గర రూపాయి తీసుకోకుండా మీరు పని చేయాలని చెప్పి మేము చెప్పడం జరిగింది ఆ రోజు. కానీ మీరు వచ్చి గుమ్మడికాయ దొంగలు ఎవరు అంటే పూజలు చదువుకున్నట్టు
ప్రతి ఒక్కరితోని ఆయుసాన్ని తీసుకోలేదు, మా నాయకుడు తీసుకోలేదు, ఆయన పేరును వాడకురా అని నాకు బాధ అనిపిస్తుంది అని చెప్పి ఒక లెటర్ పెట్టి ఎక్కువ ఫండ్ తీసుకొద్దాం, ఇవాళ కోట్లు ఫండ్ తీసుకొస్తున్నా అని అంటారు కదా మీ నాయకులు. ఆ ఫండ్ తీసుకొచ్చి పెడదాం. ఇవాళ ఈ రోడ్డును చూసుకుందాం, సంవత్సరమే మొన్నటిదాకా శిథిలావస్థలు ఉండే ఇప్పుడు దుబ్బల నడుతున్నట్టున్నది. ఈ వ్యాపారులందరూ కూడా చాలా నష్టపోయారు. ఇప్పుడు ఇంకా ఎన్నేళ్ళు నష్టపోతారో వాళ్ళకి అర్థమైతలేదు, అయోమయ పరిస్థితులు ఉన్నారు. వాస్తవానికి ఈ 144 మందికి మీరు ఒక్కటే మళ్ళా రేపు బోరేవాడికి అవసరమైతే పోయి మా మీద తిట్ల పురాణం బంద్ చేసి ఫస్ట్ ఆ 144 మంది లబ్ధిదారులకు కట్టిస్తారా కట్టియరా మీరు దానికి సమాధానం చెప్పాలి. దానికి సమాధానం చెప్పుర్రి. కట్టిస్తామని చెప్పుర్రి, లేకుంటే మా దగ్గర పైసలు లేవని చెప్పుర్రి. 100% కట్టిస్తామని నమ్మకంగా మేము ఉన్నాం. కట్టియకుంటే మాత్రం మా బీజేపీ తరఫున ధర్నా చేయడానికి కూడా, నిరాహార దీక్ష చేయడానికి కూడా, పేద ప్రజల తరఫున మేము ఉండడానికి కూడా వెనకాడమని చెప్పి ఈ ప్రెస్ ముఖంగా చెప్పడం జరుగుతుంది.